జీవితంలో మీ కల ఏమిటంటే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ చెప్పే మాట సొంత ఇల్లు నిర్మించుకోవడం. అయితే ప్రస్తుతం నిర్మిస్తోన్న ఇల్లు నాణ్యతా లోపంతో కట్టిన కొన్నేళ్లకే గోడలు పగుళ్ళొస్తున్నాయి. కానీ అక్కడ దశాబ్దాల నాటి రాతి ఇళ్లు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇలాంటి ఇళ్లే దర్శనమిస్తున్నాయి. మరి ఆ ఇళ్ల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. కట్టిన 4 రోజులకే ప్రస్తుత కాలంలో భవనాలు నెర్రలు వారుతున్నాయి. పగుళ్ళిచ్చి ఆ క్రాక్ల సమస్యలతో నిత్యం ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వందల ఏళ్ల క్రితం రాతితో కట్టిన భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎండాకాలంలో చల్లదనాన్ని పంచడంతో పాటు చలికాలంలో వానాకాలంలో ఇక్కడ నివసించే వారికి వెచ్చదనాన్ని ఇస్తున్నాయని చెప్పేసి మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీటిలో చూసినట్టయితే మనకి వేరియేషన్స్ అంటే గదులలో కూడా వేరియేషన్స్తో పాటు వీటి ప్రత్యేకతలను కూడా కొంతమంది ఇక్కడ నివాసితులు మనతో పంచుకున్న పరిస్థితి ఉంది. మిగిలిన వివరాలు అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు సాత్విక. మా ఇల్లు గురించి అంటే ఇది చాలా పాతకాలం నాటి ఇల్లు. ఒక 100 సంవత్సరాలు అయ్యుండొచ్చు కట్టి. ఇంకా చెక్కు చెదరకుండా అట్లనే ఉంది. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నప్పటి నుండి ఇది ఇంతే ఉంది, ఇంకా ఏం కాలేదు. అండ్ ఫుల్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ సమ్మర్లో మాత్రం చాలా కూల్ ఉంటుంది మనం బిల్డింగ్లతో పోల్చుకుంటే. కానీ ఈ కూనెళ్ళు చాలా చల్లగా ఉంటాయి. పాతకాలం నాటి ఇల్లు ఈ రాళ్ళతో కట్టిన ఇల్లులు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటాయి. ఒక 100-200 సంవత్సరాలైనా అట్లనే ఉంటాయి. ఇల్లు చాలా సంవత్సరాలు అవుతుంది కట్టి. చాలా చల్లగా ఉంటుంది. చలికాలంలో వేడి ఉంటుంది, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది. 20-30 సంవత్సరాలు అయ్యి మా పెళ్ళి అప్పటి సంది చాలా మంచిగా ఉంటుంది. అంటే ఎన్నైనా ఇట్లా అంతా నీట్ చేసుకున్నాం అనుకో. ఇట్లా టైల్స్ అవన్నీ వేసుకున్నాం మేము వచ్చిన తర్వాత. అంతా నీట్ చేసుకున్నాం. గత 30 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాము. మా తాతలు సొంత కట్టి ఇది చేసిన ఈ కూన పెంకటిల్లు స్లాబు దానికన్నా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ కోతుల బెడ కానీ అవి ఇవన్నీ ఏం లేవు. స్లాబులు కట్టిన తర్వాత ఎండాకాలంలో చాలా హీట్ కావడం కానీ అవి మనము సింగిల్గా కట్టుకుంటే ఇంకా భరించలేము ఆ వేడి. ఇది కూన పెంకట ఇల్లు కాబట్టి చాలా చల్లదనంగా ఉంటుంది. రాతి కట్టడం ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ స్టాండర్డ్గా బునాది తోటి కట్టుతారు కాబట్టి చాలా స్టాండర్డ్గా ఉంటుంది. పిల్లర్స్ కన్నా ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది గోడ కట్టడం. ఇట్లాంటి ఇల్లు ఇంకా ఇంకా కట్టుకోవాలి అని ఇప్పుడు అంతా కాంక్రీట్ అవి పెరిగిపోయినాయి కదా. ఇప్పటి అన్నీ పాత గోడల కట్టడం కానీ కనిపిస్తలేవు ఇప్పటికీ. ఇట్లాంటివి చేసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను. మనకు ఎలాంటి యంత్రాలు పరికరాలు లేని కాలంలోనే సుమారుగా 100 ఏళ్ల క్రితమే ఈ రాతిని చేతితో చెక్కి మరీ అందంగా ఒక్కొక్కటిగా మలిచి ఇక్కడ రాయి పేర్చి ఈ ఇళ్లను కట్టిన పరిస్థితి ఉంది. వీటిలో బంకులు, బాలంగిరి, పెద్ద ఇల్లు, పైన ఉండే 2వ ఫ్లోర్ని బంగ్లా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పిలుస్తా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా టేకు, వేప, నారంగితో వీటిని కట్టి అత్యద్భుతంగా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న పరిస్థితి ఇక్కడైతే కనిపిస్తూ ఉంది మనకి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, నారాయణఖేడ్ నుంచి.